భారతదేశంలోని విద్యా వ్యవస్థల యొక్క సమూల ప్రక్షాళన కోసం జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రవేశ పరీక్షల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అన్నిటికంటే ప్రెస్టీజియస్గా జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ కానీ, ఐఐటి ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రవేశ పరీక్షలు. ఇటు ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ స్ట్రీమ్కి వెళ్ళాలన్నా, అలాగే నీట్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ కోర్సెస్లో చేరాలన్నా కూడా అసంఖ్యాకం, అంటే ఈసారి మనం చూసినట్టయితే దాదాపు 22 లక్షల మంది మెడికల్ ఎగ్జామ్ కోసం అపియర్ అయ్యారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్. మరి ఈ నేపథ్యంలో నీట్ ఎగ్జామ్లో జరుగుతున్నటువంటి అనేక రకాలైన అవకతవకల్ని కూడా మనం చూసాం. ఇది 26లో జరిగింది మొదటిసారి కాదండి. ఇంతకు ముందు కూడా ఇటువంటి కొన్ని రకాలైన అనామలీస్ జరిగాయి. అలాగే ఎన్టీఏ విధానంలో కూడా మార్పులు రావాలి అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. మరి ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. అసలు కాక్రోచ్ పార్టీ గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు ఉండరని అనుకుంటారు. ఎందువల్ల అంటే పార్టీ ఆవిర్భావమైనటువంటి సమయం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళన సమయం చాలా తక్కువ. అంటే మేలో స్టార్ట్ అయినటువంటి పార్టీ అభిజిత్ దీప్కే అనే ఒక డిజిటల్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్ ఫౌండ్ చేసినటువంటి పార్టీ ఈరోజు మనం చూసినట్టయితే ఆన్లైన్లోనూ అలాగే ఈవెన్ ఆఫ్లైన్లో కూడా మనం చూస్తున్నాం మంచి ప్రజాదరణతో ముందుకు వెళ్తుంది. అంటే ముఖ్యంగా అక్కడ మనం చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ పార్టీ ఏం చేస్తుంది అనేది మనకు ప్రధానం కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి పోరాటం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రక్షాళన అవసరం అనేటువంటి విషయంలోనే ఈ పార్టీ, అలాగే పార్టీని అనుసరించేటువంటి కార్యకర్తలు, విద్యార్థులు అందరూ కూడా నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలి, అలాగే ఇటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలి అని. ఎందువల్ల అంటే ఎగ్జామ్స్ ఒక్కసారి క్యాన్సిల్ కావడం కానివ్వండి, లేదా రీటెస్ట్ పెట్టడం కానీ ఇలా చేసినప్పుడు చాలామంది సూసైడల్ అటెంప్ట్ కూడా చేశారు. దాదాపు 10 to 15 సూసైడల్ అటెంప్ట్స్ కూడా మనం చూసామండి. ఈవెన్ ది డెత్ కేసెస్ హావ్ బిన్ రిజిస్టర్డ్. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జరగటం అనేది మంచిదే. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ విధానం కరెక్టా కాదా అని కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే ఇప్పుడు జరిగేటువంటి ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే ఈ నేపథ్యంలో కూడా మనం చూడాలి. ఈ ఆందోళనకారులపై జరిగినటువంటి పోలీస్ లాఠీ చార్జ్ కావచ్చు, లేదా ఆ క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి వాళ్ళు వినియోగించినటువంటి టెక్నిక్స్ పై కూడా ఢిల్లీ హైకోర్టు కూడా వేసినటువంటి పిటిషన్ను యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ఈవెన్ మోస్ట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమంటూ సున్నితంగా పక్కకు పెట్టడం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంటి, మనం ఎలా తీసుకోవాలి? అలాగే కాక్రోచ్ జనతా పార్టీనే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్షాలన్నీ కూడా ఏకకంఠంతో దీని గురించి మాట్లాడుతున్నాయి. మరి ప్రభుత్వం ఏమంటోంది, ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు దీనికి అంతటినీ కూడా ఒక ఫ్రేమ్వర్క్లోకి ఎలా తీసుకొని రావాలనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా వైటల్ అండి. ఇప్పుడు మనకున్నటువంటి వ్యవస్థలను నడపడానికి అద్భుతమైనటువంటి యువ శక్తిని, అలాగే టాలెంటెడ్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ఎంట్రన్స్ టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఐఐటి గురించి మనందరికీ తెలుసు. ఐఐటి ఎగ్జామ్లో ది బెస్ట్ అండ్ ది క్రీమీ లేయర్ ఇస్ బీయింగ్ అబ్జార్బ్డ్ ఇంటూ ఐఐటీస్. అలాగే ఐఐటీస్ కూడా భారతీయ సాంకేతికతకు ఒక యార్డ్ స్టిక్గా నిలబడ్డాయి. అలాగే భారతీయ సాంకేతికత అభివృద్ధిలో కూడా తమ వంతు పాత్రను కలిగి ఉన్నాయంటే అది నిజం కూడా. అలాగే ఇప్పుడు మెడికల్ నాలెడ్జ్, అలాగే మెడికల్ సిస్టమ్స్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మనకు చాలా ముఖ్యం. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంకా కూడా మనం పెంచుకోవాలి మెడికల్ కాలేజెస్. అలాగే డాక్టర్ టు పేషెంట్ రేషియోని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మెడికల్ కాలేజెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. నేషనల్ హెల్త్ మిషన్ కూడా అద్భుతమైన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం కూడా అన్నిటికీ సహకరిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ఉదంతం ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ గురించి. అసలు కొన్ని రాష్ట్రాలు అయితే మాకు నీట్ అవసరమే లేదని అంటున్నారు. కానీ నీట్ ఎగ్జామ్ వెనక ఉన్నటువంటి ఒక లాజిక్ని కూడా మనం ఒకసారి ఆలోచించేద్దాం. నేషన్ వైడ్గా ఇప్పుడు ఎలా అయితే ఐఐటీస్కు మన విద్యార్థులను పంపిస్తున్నామో అదే విధానంలో మనం నేషన్ వైడ్గా ఒక ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేసుకొని దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజెస్లో
మన విద్యార్థులు చదువుకునే విధానంలో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది రూపొందించబడింది. లాజికలీ అండ్ సైంటిఫికలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్. భారతదేశంలో ఎలా అంటే ఒక ఫెడరల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి మనం ఎక్కడున్న వాళ్ళు వేరే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో అయినా చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమైక్యం కావటం, ఆ ప్రాంతంతో మమైక్యం కావటం, అలాగే భారతదేశం యొక్క విస్తృతిని వ్యాప్తిని కూడా, అలాగే ఈ పరిసరాల్లో ఉన్నటువంటి అనేక అంశాలని కూడా వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది. యావత్తు దేశం నాది అనేటువంటి ఒక అభిప్రాయం, అంటే ఒక నేషనలిస్టిక్ టెండెన్సీ కూడా, ఎంతసేపు నాది, నా రాష్ట్రం, నా ఊరు, నా గ్రామం అనేటువంటి ఒక నారో మైండెడ్నెస్ నుంచి ఒక బ్రాడ్ థింకింగ్, అలాగే వైటల్ థింకింగ్, అలాగే ఒక ఫెడరల్ థింకింగ్ కూడా ఏర్పడుతుంది. మరి ఆ ఉద్దేశంతో అలాగే ఎవరికి కూడా ఇంజస్టిస్ కాకూడదు. ఎందువల్ల అంటే కొన్ని స్టేట్స్ బాగా డెవలప్ అయ్యాయి, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల చాలా తక్కువ ఉన్నాయి. మరి అలా కాకుండా ఎక్కడ ఏ ప్రాంతంలో కుగ్రామంలో ఉన్న వ్యక్తి అయినా, ఆ విద్యార్థి అయినా సరే, తనకు నిజంగా టాలెంట్ ఉంటే యూ కెన్ జాయిన్ ది బెస్ట్ మెడికల్ స్కూల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో తయారు చేశారు ఈ యొక్క నీట్ ఫార్మాట్. ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే, ఫ్యూచరిస్టిక్గా కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో నీట్ ఇంప్లిమెంటేషన్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ మనకి ఇది ప్రీ మెడికల్ ప్రీ డెంటల్ టెస్ట్గా ఇది నిర్వహింపబడేది సిబిఎస్ఈ. అలా ఇప్పుడు రాను అది ఏమైందంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మొదటి నుంచి కూడా ఎదుర్కొంటోంది. తాత్కాలికంగా ఆపారు, మళ్ళీ కూడా అది మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు జరిగింది. కానీ ముఖ్యంగా పేపర్ లీకేజ్ అనేది మనం చూస్తున్నటువంటి దారుణాల్లో ఒకటి. మన ప్రధానమంత్రి కూడా దాని గురించి చెప్పారు. ఇది చాలా అత్యంత, అంటే ఎవరు కూడా క్షమించరానటువంటి నేరం, ఘోరం అని కూడా వారు చెప్పడంలో, వారు కూడా ఈ విషయంలో ఏ విధంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే విషయంలో వారికి ఉన్నటువంటి ఆలోచనలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎగ్జామ్ ఇప్పుడు మనం 2026దే మనం తీసుకున్నట్టయితే May 3 రోజు జరిగింది ఆ ఎగ్జామ్. అయితే నియర్లీ ఆఫ్టర్ 10 డేస్కు మనకు కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి చాలా క్వశ్చన్స్, నియర్లీ 120 క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ లీక్డ్ టు సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాటి ద్వారా అలా స్ప్రెడ్ అయిపోయాయని వచ్చింది. మరి ఆ నేపథ్యంలో గవర్నమెంట్ వెంటనే ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేసింది. రిజల్ట్ కూడా వెలువడింది. అండ్ వీ హ్యావ్ సీన్ పీపుల్, మెరిటోరియస్ స్టూడెంట్స్ గెయినింగ్ అడ్మిషన్ ఇంటూ మెడికల్ స్కూల్స్. మరి ఈ నేపథ్యంలో తప్పులు అనేవి ఉన్నాయి, జరుగుతున్నాయి. అక్కడ నిజంగా తప్పులు చేసింది ఎవరు అంటే, ఎవరినైతే ప్రభుత్వం నమ్మిందో, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా మనం నమ్ముతాం. మరి కొన్ని ఏళ్లగా, అంటే దాదాపు రిటైర్మెంట్కి దగ్గర వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ పూణే, అలాగే అక్కడ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ ఒక్కసారి మనం చూస్తే దాదాపు ఇక దే ఆర్ అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరీర్, ఆ టీచింగ్ కెరీర్లో లాస్ట్కి వచ్చారు. మరి అటువంటి వాళ్ళంతా అనుభవజ్ఞులు, లైఫ్ లాంగ్ వాళ్ళు డెడికేట్ అయిన వాళ్ళు ఇంతటి నీచానికి, ఇంతటి ఘోరానికి ఒడిగడతారని ఎవరు కూడా ఊహించం. కానీ అలాంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు అది జరిగిందాన్ని మనం ఎవరు కూడా కాదనిలేం. అయితే ఇప్పుడు ప్రస్తుతం సంస్కరణ అనేటువంటిది, ప్రక్షాళన అనేటువంటిది మనకు చాలా అవసరం. మరి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి వాదనలు కూడా మనం వింటున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే రిజైన్ చేయాలంటే, నైతికంగా బాధ్యత తీసుకుంటూ ఆయన రిజైన్ చేయాలి అని, అలాగే ఇంకా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఈవెన్ హోంమంత్రిని కూడా రిజైన్ చేయాలి. ఇలా రకరకాలైనటువంటి వాదనలు వస్తున్నాయి. అయితే కాక్రోచ్ పార్టీ యొక్క ప్రమేయం ఏంటి, నేపథ్యం ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఒక ఆన్లైన్ పార్టీగా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ పార్టీ అసలు ఒక ప్యారడీ లాగా ఉంది. ఆ నేమ్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనడంలోనే దాని ఉద్దేశం ఏంటో కొంతవరకు మనకు అర్థమవుతుంది. అసలు ఇప్పుడు కొన్ని వాదనలు వస్తున్నాయి. ఈ పార్టీ అనేది ఎవరు నిజంగా వెనక నుంచి నడిపిస్తున్నారు, ఏదో ఒక అదృశ్య హస్తం నడిపిస్తోంది పార్టీని. ఎందువల్ల అంటే దీని విధానాలు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూ ఉంది, అదైతే మనం కాదనలేము. కానీ వెనక ఏదో హిడెన్ అజెండా ఉంది అనేటువంటిది కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఇప్పుడు పార్టీ అయితే తన పేరును అలా పెట్టుకోవడం, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వ వైఖరిపై
ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికే ఏర్పడిందా అన్నట్టు కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. అలాగే మిగిలిన వాళ్ళకున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్తో అనుబంధం ఉన్నటువంటి పార్టీస్ అన్నీ కూడా ఇప్పుడు ఒకటై మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒక కోalition లాగా అయిపోయి వాళ్ళు ఈ యొక్క తీరుతెన్నుల్ని కూడా నిరసిస్తూ ఉన్నారు. అలాగే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు అలాగే ప్రియాంక గాంధీ కూడా ప్రధానమంత్రి ఇంటి ముందర కూడా ఒక బైఠాయింపు కార్యక్రమం చేశారు. అండ్ లేటర్ ఇట్ వాస్ డిస్పర్స్డ్. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే ఈ అంశాన్ని మనం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు నిజంగా పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమంటోంది, పార్లమెంట్ అసలు ఈ యొక్క చర్చల సమయాన్ని మేము కేటాయిస్తాం, ఖచ్చితంగా రీఫార్మ్స్ అనేది తీసుకొస్తాం, చర్చ చేద్దాం, ఫస్ట్ ఈ అంశాన్ని చర్చ చేసి ట్రాన్స్పరెంట్గా అందరి ముందు అన్ని విషయాలు పెట్టిన తర్వాత మనం తదుపరి కార్యాచరణ అనేటువంటి తీసుకుందామని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే చాలా అంటే ఈ పార్టీస్ అలాగే ఇక్కడ స్టూడెంట్స్ యొక్క వైఖరి ఏంటంటే వెంటనే ఒక సొల్యూషన్ రావాలి. ఈ మధ్యలో మనం ఇంకో అంశాన్ని కూడా దృష్టిలోకి తీసుకోవాలి. అదేంటి అంటే ప్రముఖ పర్యావరణవేత్త అలాగే ఎడ్యుకేషన్ రిఫార్మర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ గారు కూడా ఇండెఫినెట్ అక్కడ నిరాహార దీక్షలో ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. మరి ప్రభుత్వం కూడా వారి అంటే దాదాపు 20 రోజులైనటువంటి నేపథ్యంలో ఆరోగ్యం అలాగే వైటల్ ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో వారికి మెడికల్ ఎయిడ్ ఇవ్వాలని హాస్పిటల్కు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఎట్లా ఉన్నాయంటే స్టూడెంట్స్ను ఎమోషనల్గా వాళ్ళని ఇటువంటి యాక్టివిటీస్లోకి తీసుకురావడం ఎంతవరకు సబబు అని కూడా ఆలోచించాలి. ఎందువల్ల అంటే ఈ చలో పార్లమెంట్లో దాదాపు 10,000 పీపుల్ పాల్గొనడం, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చింది కాదనలేము. కానీ బలిపశువులుగా మారుతున్నది మాత్రం విద్యార్థులు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థి దశలో ఇటువంటి పోరాటం చేయాలి, మనం సాధించుకోవాలి. కానీ ఆ పోరాటానికి కూడా ఒక లిమిట్ అని ఒక ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. ఇప్పుడు దెబ్బతిన్న విద్యార్థులు ఉన్నారు, తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ఉన్నారు, అలాగే ఒక మహిళ వెంటిలేటర్పై ఉన్నారని కూడా సమాచారం వచ్చింది. కాబట్టి అసలు మన దేశం ముఖ్యంగా స్వాతంత్రాన్ని ఎలా సిద్ధింపజేసుకుందో ఒకసారి అందరూ చరిత్ర చూడాలి. ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ చేయాలి, కానీ దానికి కూడా పద్ధతి ఉంటుంది. విజృంభించడం అలాగే పొలిటికల్ పార్టీస్తో కుమ్ముక్కు కావడం, దీన్ని ఒక ఎడ్యుకేషనల్ ప్రొటెస్ట్ను పొలిటికల్ ప్రొటెస్ట్గా మార్చే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయరాదు. ఎందువల్ల అంటే పొలిటికల్ ఐడియాలజీస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్పై మనం అంతా పోరాడుతున్నాం. దేశంలో ప్రతి ఒక్కరు కూడా, దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నీట్ ఎగ్జామ్లో మంచి మార్పులు రావాలి, ఇంతకుముందు జరిగినటువంటి అదైతే గందరగోళం ఏదైతే జరిగిందో అది జరగకూడదు. అలాగే చాలామంది విద్యార్థులు కూడా చనిపోయారు. కాబట్టి మనం చాలా కాస్ట్లీ ప్రైజ్నే ఇప్పుడు మనం పే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి రికవర్ కావడం అనేది మంచిది కాదు. కానీ ప్రక్షాళన ఎలా తీసుకురావాలి, ప్రభుత్వం యోచన చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT ప్రకారం మనం వెళ్ళాలా, లేకుంటే IIT ఎగ్జామ్ ఎలా అయితే నిర్వహిస్తున్నారు. ఎందువల్ల అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే లీక్ అవుతున్నాయి. మరి ప్రింటింగ్ కోసం ఎప్పుడైతే వెళ్తుందో అటువంటి మూలాలు కూడా చాలా మనకు వల్నరబుల్ పాయింట్స్గా మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ సిస్టమ్ను మార్చాలి అంటే టెక్నికల్గా మనం టెక్నాలజికల్ సొఫిస్టికేషన్ను వాడుతూ అసలు కంప్యూటర్ బేస్డ్గా కనుక పెట్టి అక్కడ ఫుల్ ప్రూఫ్గా మనం చేసి విద్యార్థులకు సరైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టగలిగితే ది బెస్ట్ విల్ జాయిన్ ది బెస్ట్ మెడికల్ స్కూల్స్. దానివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ డాక్టర్స్ కూడా మనకు ఉంటారు. అంతేకాని దీన్ని ఒక అదనుగా తీసుకొని ఎప్పుడెప్పుడో జరిగిన అనేక అంశాలని మనసులో పెట్టుకొని కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ముందుకు వస్తున్నాయి. అది అంత సమంజసం కాదు. ఎందువల్ల అంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు అసలు వాళ్ళ జీవితంపై సరి అయినటువంటి అవగాహన ఉండదు. మరి అటువంటి వాళ్లను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, రెచ్చగొట్టడం అలాంటివి చేయటం వల్ల వాళ్ళ మానసికమైనటువంటి ఒక చదువుపై దృష్టి పెట్టవలసినటువంటి వాళ్ళ మనస్సు విచ్ఛిన్నం అయిపోతుంది. ఇక ఒకసారి ఇలాంటి వాటికి అలవాటు పడితే ఇక చదువుపై దృష్టి అనేటువంటిది లేకుండా మెల్లగా ఇటువంటి కార్యక్రమాలు ఇలాంటి పొలిటికల్ సైడ్కి వెళ్ళేటువంటి ఆ మార్గాలనే వాళ్ళు ఎంచుకోవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం సైకాలజీ ప్రకారం విద్యార్థులకు
మంచి చేయటం ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రభుత్వం చేయనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ హౌస్లో అడగవచ్చు. అలాగే కాక్రోచ్ పార్టీ కూడా తన నిరసన తెలపచ్చు. అలాగే రకరకాలైన మార్గాలు ఉన్నాయి. మరి వాటి ద్వారా ఎప్పుడైతే ప్రభుత్వం మనం కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి కూడా ప్రక్షాళన చేయటానికి. అప్పుడు ప్రక్షాళన జరగలేదనుకోండి, డెఫినెట్లీ మనకున్నటువంటి వ్యవస్థల ద్వారా ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలా చూడండి, విద్యార్థులు ఏ విధంగా అయితే అంటే వాళ్ళకు మానసికమైనటువంటి ఒక మెచ్యూరిటీ, పరిపక్వత ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో ఆవేశానికి లోనే అలా ముందుకు వెళ్ళటం, దానివల్ల ఇటు వ్యవస్థలకు, ప్రభుత్వానికి, అలాగే తాము సాధించుకోవాలనుకున్నటువంటి హక్కులకు కూడా దూరం అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని ఒక సున్నితమైన సమస్యగా గుర్తించాలి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అదే భావించింది. అసలు ఇది చాలా సున్నితమైన సమస్య కాబట్టి దీనికి అందరూ కూడా రీఫర్మేషన్ కమిటీకి మంచి సలహాలు ఇవ్వండి. అలాగే ఇలాంటి అవకతవకలు జరగకుండా మనమంతా కూడా దాన్ని అడ్డుకోవాలి. అలాగే జరగకుండా మంచి టెక్నిక్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రవేశపెట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. అంతేకాని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ప్రతిదానికి ప్రొటెస్ట్లు, ప్రతిదానికి నినాదాలతో ముందుకొచ్చినట్టయితే ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే మన దేశం ఒక రకంగా ఇప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, మంచి లైమ్ లైట్లోకి, ఫోకస్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారికి కొంతమంది వాళ్ళు మద్దతు తెలుపుతూ ఇప్పుడు చూసాం అక్కడ న్యూయార్క్లో కానీ మిగతా చోట కూడా, కాలిఫోర్నియాలో కూడా అక్కడంతా కూడా మద్దతుదారులు ఉన్నారు. మరి ఇటువంటి మద్దతు తెలపడం ఇవన్నీ ఏమవుతుందంటే దేశానికి ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇమేజ్ని ఇస్తుంటాయి. అంటే భారతదేశంలో ఏదో ఇప్పుడు వేరే దేశాల వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందండి, ఇప్పుడు పరాయి దేశంలో ఏదో జరుగుతుందంటే వాళ్ళకి స్పష్టత, క్లారిటీ ఉండదు. ఏదో అక్కడ తప్పు ఉందని అనుకుంటారు. కాబట్టి మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు ఇటువంటి వాటి కోసం అదును చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం సున్నితమైన అంశాలని జాగ్రత్తగా మన ఆలోచనతో, సమగ్రమైన విధానంతో మనం అందరూ కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అసలు ప్రతి విధానంలో కూడా ప్రక్షాళన అవసరం ఉందండి. రాజకీయంలో అవసరం ఉంది, ప్రతి దాంట్లో కూడా ప్రక్షాళన అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్, అది కూడా ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారో అలాంటి నిపుణులతో కూడా చర్చించి నీట్ ఎగ్జామినేషన్ కమిటీ, ఎన్టీఏ కానివ్వండి, ఇంకేదైనా ఒక థర్డ్ పార్టీ ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్గా ఉంటారో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్. ప్రొఫెషనల్గా మనం వెళ్ళాలి. అలాగే మన దేశ ఇమేజ్ అనేటువంటిది స్పాయిల్ కాకుండా మనం సమస్యలను సాల్వ్ చేసుకొని సమన్వయంగా కనుక మనం చేసుకోగలిగితే ఇటు విద్యార్థులకు బాగుంటుంది, అటు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కూడా తను ముందుకు వచ్చింది ఒక సామాజిక అంశం కోసం, మంచిదే. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ప్రజా హక్కుల కోసం పోరాటానికి రావటం మంచిదే. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ముందుకొచ్చాయి. ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఏంటంటే ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ విషయంపై చర్చించడానికి. కాబట్టి అందరూ సమన్వయంతో కనుక ఉన్నట్టయితే ఈ యొక్క అంశాన్ని చక్కగా మనం అందరూ కలిసి రిజాల్వ్ చేసుకోవచ్చు. మనమంతా కోరేది ఒకటే, నీట్ ఎగ్జామ్ కానీ మిగతా ఏ ఎగ్జామ్ కానీ ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు లోను కాకుండా సక్రమంగా, పర్ఫెక్ట్గా అండ్ యాజ్ పర్ ది స్కెడ్యూల్ అవి నిర్వహింపబడాలి. అండ్ ది బెస్ట్ అండ్ ది డిజర్వింగ్ స్టూడెంట్స్కు వాళ్ళు కోరుకున్నటువంటి ఆస్పైరింగ్ గోల్స్ రీచ్ కావాలి. మరి ఈ నేపథ్యంలో మనం అందరూ కూడా ఆలోచిద్దాం, ముందుకు అడుగులేద్దాం. థ్యాంక్ యూ.